నమస్తే విధిని స్వాగతం లక్ష్యం సమాజం చూస్తూనే ఉన్నాం. బ్రేకింగ్ న్యూస్ నిన్నటి నుంచి కూడా మళ్ళీ టీఆర్ఎస్లోకి వెళ్ళినటువంటి ఆలేరు మాజీ ఎమ్మెల్యే బుడిద భిక్షమయ్య గారు ప్రస్తుతం మాట్లాడుతున్నారు. వారిని అడిగి ఈరోజు ఎలా ఉంది పరిస్థితి అని తెలుసుకున్నాం. చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది? అద్భుతంగా ఉంది. కేసీఆర్ గారి పరిపాలన, బడుగు బలహీన వర్గాలకు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలన్నీ కూడా అంటే మొత్తం మునుగోడు నియోజకవర్గంలో కేసీఆర్ గారు రేపు ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారికి గెలిపించాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నారు. ఎందుకంటే ఒక రాజకీయ బ్రోకర్లు అయినటువంటి కోమటిరెడ్డి బ్రదర్స్ కాదు, కోవట్టు బ్రదర్స్ వాళ్ళు. ఎందుకంటే ఈ నల్లగొండ జిల్లాలో రాజకీయాలన్నిటి కూడా కలుషితం చేసి రాజకీయాలను, బడుగు బలహీన వర్గాలను ఛిద్రం చేసినటువంటి ఈ దొంగలను ఓడించాలని చెప్పి కట్టుగట్టి ప్రజలందరూ కూడా తిరుగుతూ ఉన్నారు. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో 18,000 కోట్లకు ఈ మునుగోడు ప్రజలను తాకట్టు పెట్టిండని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ప్రజలు కోరుతున్నారు, కర్రు కాసి వాత పెడతాం, ఎన్నికలైతే వస్తున్నాయి కాబట్టి పైసలు తీసుకుందాం, ఓట్లు వేయొద్దు. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రజలతోనే ఈ ఎన్నికలు చేసేటువంటి, ప్రజలతోని ఆడుకొని డబ్బులు పెట్టి ఎన్నికలు గెలవాలనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన కోమటిరెడ్డి బ్రదర్స్కి ఉంటుంది అని వాళ్ళందరూ కూడా భావిస్తూ ఉన్నారు. అందుకే రేపు ఖచ్చితంగా మునుగోడులో పెద్ద మెజార్టీతో గెలవబోతా ఉన్నాం. చూస్తే ఏమంటారు, ఓటర్లు సంక్షేమ పథకాలు అన్నీ ఇప్పుడు కలిసారు ఇప్పటివరకు? చాలామందిని కలిసినాం. ఎందుకంటే ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వం అందిస్తూ ఉంది. ఇంకా ముందు కూడా రేపు గెలిస్తే కూడా ఈ మునుగోడు ఖచ్చితంగా ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ పూర్తవుతాయి. ఈ మునుగోడులో కారు గుర్తుకేసి గెలిపించాలనే ఆలోచనతోనే ఉన్నారు తప్ప ఈ బ్రోకర్లకు వెయ్యాలనే ఆలోచన కూడా లేదు. బ్రోకర్లు తిరుగుతున్నారు, డబ్బులు ఖర్చు పెడుతున్నారు. 1,000 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఆ 1,000 కోట్ల రూపాయలు దండుకున్నటువంటి ఖర్చు పెట్టుకొని వీళ్ళ సంగతి చెప్పాలనే ఆలోచనలు ఉన్నారు. సో మొత్తం కోమటిరెడ్డి బ్రదర్స్కు పడకనా లేకపోతే బీజేపీకి పడకనా? మీరు అందులోకి వెళ్ళి మళ్ళీ రీసైకిల్గా టీఆర్ఎస్కి వెళ్ళారు. అంటే యాక్చువల్గా కోమటిరెడ్డి బ్రదర్స్ పడక అనే ఒక భాగం అయితే, రెండవది ఏంటంటే బీజేపీ కూడా ఇవాళ ఏం చేస్తూ ఉంది, ఎవరిని కూడా బలుగు బలహీన వర్గాలనే పేరు చెప్తా ఉన్నారు. కానీ ఇవాళ బడా కాంట్రాక్టర్లకు, దొంగలకు మాత్రమే టికెట్లు ఇచ్చి వాళ్ళనే చేరదీసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి భావించి దాంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళడం జరిగింది. బూర నరసయ్య గారు ఆ పార్టీలోకి వచ్చినందుకే అపోహతోటి ఈయన నాకు టికెట్ వస్తుందో రాదో, లేకుంటే సరైన హామీ నాకు ఇస్తారో లేరన్నట్టుగా బయటకు వచ్చారని కూడా నడుస్తుంది సమస్య. దీన్ని క్లారిటీ ఇస్తారా? అట్లా లేదు. ఆయన మా జాతి బిడ్డే, ఆయన మీద గౌరవం ఉంది, మాకు ఆయనతో ఏం లేదు. ఆయన వస్తే ఆయనకు మాకు. కానీ టికెట్ గురించో దాని గురించో, టికెట్ నాకు ఇయ్యనున్నటువంటి దాంట్లో మనకన్నా పెద్దగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు దాంట్లో. కానీ ప్రధానంగా ఒకటి ఏంటంటే కోమటిరెడ్డి లాంటి ఒక బ్రోకర్కు, ఒక కాంట్రాక్టర్కు టికెట్ ఇచ్చింది అనేది ఒకటి. ఎందుకంటే ఈ నల్లగొండ జిల్లాలో మా జీవితాలన్నిటి కూడా నాశనం చేసిండి. వాళ్ళ గౌడ బిడ్డలే కాకుండా బీసీ బడుగు బలహీన వర్గాల రాజకీయ జీవితం ఛిద్రం చేసినటువంటి ఈ దొంగల కోసం ఖచ్చితంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అయితేనే తను అద్భుతంగా చేయగలదని చెప్పి దీంట్లో వచ్చినాం. భిక్షమయ్య గౌడ్ గారి నాయకత్వం